మిర్రర్ టీవీ. నేను పవన్. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సభల పేరిట అక్కడక్కడ సభలు నిర్వహిస్తుంది. అయితే నాయకులు చేసిన తప్పులకు పూర్తిగా అక్కడ ఉన్న అధికారులపైకి ప్రజలు తిరగబడుతున్నారు. ఒక గ్రామ సభలో ఏ విధమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ప్రజల నుంచి మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు దూద్మెట్ల బాలరాజు గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే పవన్. ఈ 400 రోజుల కాలంలో నాయకులు ఏవైతే తప్పులు చేశారో లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో ఆ నెరవేర్చని హామీలకు అధికారులు బలైపోతున్నారు. ఏ విధంగా చూడొచ్చు? సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైంది. ఇవాళ ఎక్స్కర్షన్ లో ముఖ్యమంత్రి మంత్రులు 9 మంది మంత్రులు ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో లేడు. ఈ రాష్ట్రంలో గ్రామ సభలు జరుగుతూ ఉన్నవి. గ్రామ సభలలో బాధ్యత వహించాల్సింది మంత్రులు. ఆ మంత్రులు ఎవరైతే నాయకత్వం నడుస్తున్న అధికారులందరూ కూడా ప్రజలకు ఏం కావాలో, ప్రజలు ఏం బాధలు పడతా ఉన్నారో, ప్రజలు ఏం కోరుకుంటారో తెలుసుకోవాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి మంత్రివర్గం ఇవాళ 9 మంది మంత్రులు బయట ఉండడం చాలా సిగ్గుచేటి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేడు, దావోస్లో ఉన్నాడు. రాష్ట్ర మంత్రులేమో ఎక్స్టెన్షన్లో ఉన్నారు, ప్రజలేమో అవస్థలో ఉన్నారు. అంటే ఏదైతే ప్రచారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తున్నట్టు 420 హామీలకు పైగా వాళ్ళకు హామీలు ఇచ్చిళ్ళు. దాదాపు 400 రోజులు గడుస్తున్న ఒక ఉత్సవ ప్రయాణం తప్ప ఎటువంటి హామీ కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో నెరవేరలేదు. నాయకులు చేసిన తప్పులకు మరోసారి అధికారులు బలవ్వాల్సిందేనా? ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. కానీ ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో, మంత్రులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ డైరెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల చిత్తశుద్ధి లేదు. కానీ ఇవాళ వీళ్ళు జనం ముందు పోలేక, వీళ్ళు జనం ముందు పోతే ఎక్కడ జనం తిరగబడతారు మా మీద అని చెప్పేసి వీళ్ళు పోలేక ముఖం చాటేసుకుంటే ఇలా అధికారులు తిప్పలబడాల్సి వస్తుంది. ఇలా ఆ అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలా మీ ఎమ్మెల్యేలు ఇలా ఊర్లోకి పోని పరిస్థితి. ఇలా గ్రామ సభలు పెడితే ప్రతి గ్రామంలో తిరగబడతా ఉన్నారు. ప్రతి గ్రామంలో మాకు పింఛని 4,000 పెంచుతున్నారు, ఎందుకు పెంచలేకపోయారని ఇలా వృద్ధులు, వికలాంగులు, డయాలసిస్ పేషెంట్లు అందరూ తిరగబడతా ఉన్నారు. రైతు రుణమాఫీ మాకు కాలేదు, 2 లక్షల పైచీలకి చేస్తామన్నారు, ఇంకా చేయలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ రైతు భరోసా పేరుతోటి మీరు ఏదైతే గతంలో రైతు బంధు 15,000 ఇస్తామని చెప్తే 10,000 రైతు బంధు వస్తూ ఉంటే గత ప్రభుత్వం 15,000 ఇస్తామని చెప్పారు, దాన్ని 12,000 తగ్గించారు. ఇంతవరకు రాని పరిస్థితి, దాటి మీద తిరగబడతా ఉన్నారు. అంటే ఇలా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు గ్రామ సభలు ప్రజలు స్పందిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ముఖం చాటేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు అసలు గ్రామ సభల ముఖమే చూడలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఎక్స్కర్షన్ లో దావోస్లో ఉన్న పరిస్థితి కోల్పడతా ఉంది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తా ఉన్నాము, ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు అమలు చేయకపోతే గొంతెత్తుతామని మేమంటా ఉంటే మా గొంతు నిలిపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకు గొంతెత్తున్నాం? బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగత ఎజెండా కాదు అది. బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఎజెండాను ఇలా ఎత్తుకెత్తుకుంది. ప్రజల ఎజెండా ఏదంటే మీరు 420 హామీలు ఇచ్చిర్రు. ఆ 420 హామీలలో 6 గ్యారంటీలు ఉన్నవి. 6 గ్యారంటీలకు సంబంధించి మీరు 100 రోజులలో చేస్తామన్నారు. ఇవాళకి సుమారు 410 రోజులు వస్తూ ఉంది. 410 రోజులు మీరు చేసింది ఏంది? ఈ 410 రోజులు వీళ్ళు చేసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో సుమారు 410 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, సుమారు 53 పైచీలకు గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, చేనేత కార్మికులు 40 మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, ఇవాళ ఆటో కార్మికులు 50 పైచీలకు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అంటే ఈ రాష్ట్రాన్ని ఆత్మహత్యల తెలంగాణగా మార్చడమే లక్ష్యంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. గ్రామ సభల్లో అధికారుల దగ్గర కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర కావచ్చు, ప్రజలు ఎటువంటి ప్రధానంగా సమస్యలు తీసుకెళ్ళవచ్చు. ఎందుకంటే ప్రధానంగా వచ్చిన సమస్య రేషన్ కార్డుల విషయంలో. రేషన్ కార్డు ఉంటేనే ప్రతి పథకం అమలు అవుతుందని ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది. ఇలా రేషన్ కార్డుల సంబంధించి 13 నెలలు అవుతా ఉంది. ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోగా ఇలా ఉన్న రేషన్ కార్డు తీసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా కొర్రీలు పెట్టి ఇలా కుటుంబంలో అని చెప్పేసి, ఉపాధి హామీ కార్డులలో పేర్లు అని చెప్పేసి రకరకాల కొర్రీలు అండి. ఇలా కటింగులన్నీ కూడా కమిషన్ల కోసమే. ఇవాళ గ్రామ సభలన్నీ దళారుల దందాను పెంచడం కోసమే. గతంలో కేసీఆర్ గారు ఎలక్షన్ సమయంలో అన్నారు, కేసీఆర్ గారు చెప్పిన సందర్భం గుర్తొస్తా ఉంది ఇప్పుడు నాకు. ఇలా ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏమొస్తుందంటే క్యూ లైన్లు వస్తాయి అన్నట్టే, యూరియా దగ్గర క్యూ లైన్లు, విత్తనాల దగ్గర క్యూ లైన్లు. ఇలా గ్రామ సభలలో దరఖాస్తుల కోసం క్యూ లైన్లు కనపడతాం. ఆ దరఖాస్తుల మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడు మహబూబ్ నగర్ లో. ఏమని మాట్లాడు? ఇందిరమ్మ కమిటీలో 5 కాంగ్రెస్ సభ్యులు ఉంటారు, ఆ ఇందిరమ్మ కమిటీ చెప్పినట్టే ఫైనల్. ఇందిరమ్మ కమిటీ మాటలు రేవంత్ రెడ్డి మాటలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే నల్గొండ జిల్లాలో ఏం మాట్లాడతాడు? మొత్తం కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ పథకాలని మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపేమో ఆన్లైన్లో పారదర్శకతని మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం,
ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుల యొక్క అప్లికేషన్ల మీద సంతకాలుంటే, ఎమ్మెల్యే సంతకాలు సిఫార్సు లేఖలుంటే, ఇన్ఛార్జి మంత్రి సిఫార్సు లేఖలుంటే పథకాలు అని చెప్పేసి ఇంకో ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ 100% గ్రామ సభలు అనేవి దళారుల దందా తెరవడం కోసమే. ఇవాళ 100% ప్రజల దగ్గర డబ్బులు లాగడం కోసం, ఒక దందాన్ని చేయడం కోసమే గ్రామ సభలు అంటే పెట్టారు. నిజంగా గ్రామ సభలు ప్రస్తుతం ఎందుకు పెట్టిందంటారు? ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఏమున్నా సరే ఆ ప్రజాపాలన దరఖాస్తు ద్వారా డైరెక్ట్ అటు గ్రామ పంచాయతీలో కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఎంఆర్ ఆఫీస్ లో తెలుపుకున్న వాళ్ళు గ్రామ సభలు ప్రధానంగా దేనికోసం పెట్టిందంటారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వారి అనుచర గణానికి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారి ఇన్ఛార్జి మంత్రులు వారి అనుచర గణానికి ఈ పథకాలు అమలు చేయడం కోసం, పేదవాళ్ళ కోసం కాదని స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ బ్రదర్, ఇవాళ రైతు భరోసా మీరు ఇవ్వాలనుకుంటే అంత సంబంధించి ఏదైతే మీరు ఇవాళ రైతులకు సంబంధించిన సాగు భూములు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఇవాళ వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు కదా, మరి సాగు భూములన్నీ కూడా వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ గ్రామ సభల అప్లికేషన్ ఏమిటికి దీనికి? అదేవిధంగా ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల సంబంధించి ప్రజాపాలన దరఖాస్తులు 1,25,00,000 ఇచ్చినారు. ప్రజాపాలన దరఖాస్తులని తీసుకున్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 7వ తారీఖు వరకు తీసుకున్నారు కదా. 1,25,00,000 మంది దరఖాస్తులు తీసుకున్నారు కదా. ఆ దరఖాస్తులో అన్ని కాలమ్స్ ఉన్నాయి. వల్ల ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి కావాలి, నిరుద్యోగ భృతి ఎవరికి కావాలి, ఉద్యమకారులు ఎవరు, అదేవిధంగా నీకు రైతు బంధు ఎవరికి కావాలి, రైతు రుణమాఫీ ఎవరికి కావాలి, ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్ దాంట్లో ఉంది. మళ్ళీ అప్లికేషన్ ఏంది ఇది? కాబట్టి అప్లికేషన్ల దందా ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇందిరమ్మ కమిటీలు వేస్తా ఉన్నారు. ఆ ఇందిరమ్మ కమిటీల ద్వారా ఈ దందాకు మొదలైంది. ఈ డ్రామా అంతా దానికే. అంటే కేవలం ఇందిరమ్మ కమిటీలు మన పెట్టడం కోసమైన గ్రామ సభలు 100% ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 5 ఉంటారు. ఆ 5 కార్యకర్తలు చెప్పిందే వేదం అని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అని చెప్పేసి మహబూబ్నగర్ జిల్లాలో మాట్లాడారు కదా మాజీ ఎమ్మెల్యే వారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సెక్రటరీ ఆయన మాట్లాడింది. ఇవాళ ఎవరో అనామకులు మాట్లాడలే. రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కమిటీలో 5 ఎవరైతే కాంగ్రెస్ సభ్యులు ఉన్నారో ఆ 5 సభ్యులు మాట్లాడితే చెప్పితే సంతకం చేస్తే రేవంత్ రెడ్డి సంతకం చేసినట్టు మాట్లాడింది కదా. కాబట్టి కనపడుతూనే ఉంది కదా. గ్రామ సభలన్నీ ఇవాళ ఎమ్మెల్యేల అనుచరులకు, ఎమ్మెల్యేల అనూహ్యులకు, వాళ్ళ సంబంధించినటువంటి తాబేదారులకు పథకాలు అమలు చేయడం కోసం ఈ గ్రామ సభలు పేద ప్రజల కోసం కాదు 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 అని చెప్తా ఉన్నాం కదా. రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు దాదాపు 9 మంది మంత్రులు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళడం జరిగింది. ఎందుకు ఈ గ్రామ సభలు జరగంగా వాళ్ళు బయటకు వెళ్లాల్సి వచ్చింది? సార్, ఇప్పుడు ప్రజల మీద సిద్ధశుద్ధి ఉంటే ఊళ్ళలో ఉంటారు బ్రదర్. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కానీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ ప్రజల పట్ల సిద్ధశుద్ధి లేదు. ప్రజల పట్ల సిద్ధశుద్ధి ఉంటే ఇలా గ్రామ సభలు వెళ్ళేది. గ్రామాల దగ్గర పోయే పరిస్థితి ఉందా? వీళ్ళు గ్రామాల్లో ప్రజల దగ్గర పోయే పరిస్థితి ఉందా? ఏ ముఖం పెట్టుకొని పోతారు వీళ్ళు? గ్రామాలలోకి ఎమ్మెల్యే పోయే పరిస్థితి ఉందా? తిరగబడుతురు కదా. పొరకలతోటి, కట్టెలతోటి, కారంతో కొట్టే పరిస్థితి వీళ్ళని రాసి పెట్టుకోండి మీరు. వీళ్ళు అనుకుంటా ఉన్నారు ఇలా ఈ రాష్ట్రంలో ఒక్క హామీనన్నా అమలు చేసినామని అంటున్నాను. ఉచిత బస్సు, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం తప్ప అది కూడా 70% మాత్రమే. మీరు ఒక్క పథకాన్ని అమలు చేసిరా? మాఫీ కాలేదంటారా? పూర్తిగా 100% కాలేదు కదా. మేము చెప్పట్లేదు బ్రదర్. మాఫీ అయింది, రైతులు సంతోషంగా ఉంటే రైతు పండుగలు కూడా చేసుకున్నాం అంటుంది. ఇవాళ నేను అంటాను కొండారెడ్డిపల్లెకే పోదాము, ముఖ్యమంత్రి గారి సొంత విలేజ్ కి ఎంతమందికి అయిందో చెప్దాము. అక్కడ మీ జర్నలిస్టులు మనోళ్ళు పోతే నీ కొండారెడ్డిపల్లెలో రుణమాఫీ కాలేదంటే అక్కడ దాడి చేస్తే జర్నలిస్టుల మీద. హరీష్ రావు గారు సవాల్ ఇసిరితే ప్రజాభవన్ ఏదైతే వాళ్ళకు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తేవి. నువ్వు ఎక్కడ దాడి చేయింది? దాడి ఎవడని అడిగితే దాడి చేయడమే కదా. అమలు చేయమని అడిగితే దాడి చేయడం తప్ప ఇంకేం చేస్తున్నావు బ్రదర్? ఇవాళ రుణమాఫీ అయిందని అంటున్నావు కదా. మా కేటీఆర్ గారు సవాల్ విసిరినారు. మీరు ఏ గ్రామం చెప్తారో చెప్పండి, ఆ గ్రామానికి పోతాం అయిందా లేదో చెప్తాము. ఇలా నేను ఒక టీవీ ఛానల్లో కూర్చుంటే ఒక 4-5 కాల్ చేస్తే 4-5 కూడా రుణమాఫీ కాలేదని చెప్పినారు కదా. ఇవాళ నేను 100 చెప్తున్నా. నేను చెప్తున్నా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం అనే విలేజ్ రేపాక లింగస్వామి పేరు కూడా చెప్తున్నా. మీరు పోండి. మీరు 2 లక్షల పైచీలకున్న రుణమాఫీ కాలేదని చెప్పేసి వాళ్ళు టెలికాల్ చేశారు. ఇలా మాకు ఒక టీవీ ఛానల్లో కూర్చుంటే ఇలా 100% రుణమాఫీ కాలేని మాట వాస్తవం. రైతు బంధు ఇవ్వని మాట వాస్తవం. రైతు కూలీలకు ఇస్తానంటూ 12,000 ఇవ్వని మాట వాస్తవం. ఇలా ముసలమ్మలకు, వృద్ధులకు పింఛను పెంచని మాట వాస్తవం. ఇలా తులం బంగారం ఇస్తామని చెప్పి తులం బంగారం ఇవ్వని మాట వాస్తవం. కళ్యాణ లక్ష్మి చెక్కులు గతంలో పెళ్ళైన 15 రోజులకు 20 రోజులకు వచ్చేది. కనీసం వీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇలా తులం బంగారంతో పాటు ఇస్తామన్నారు, దాన్ని ఇయ్యనే పరిస్థితి కదా. కాబట్టి ఇలా ప్రజల దగ్గరికి ముఖం పెట్టుకొని పోలేక చీదరించుకుంటారని, కొడతారని, ఇబ్బంది పడతారని చెప్పేసి ఇలా ఎమ్మెల్యేలు ప్రజల దగ్గర పోయే పరిస్థితులు గ్రామ సభలలో, మంత్రులేమో ఎక్స్కర్షన్లో ఉన్నారు, మా ముఖ్యమంత్రి ఏమో దావోస్ పర్యటనలో ఉన్నాడు. ఇది బ్రదర్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన. ఈ రోజు నల్గొండ సభ కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఎందుకు? మీరు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నల్గొండ సభ ఏర్పాటు చేసి గ్రామ సభలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వం నల్గొండ సభను క్యాన్సిల్ చేసిందా? ప్రజలు మొన్న కేటీఆర్ గారు ఏదైతే షేవేళ్లలో, షాబాద్లో జరిగినటువంటి ఏదైతే సభ ఉందో రైతు మద్దతు కోసం బ్రదర్, బీఆర్ఎస్ పార్టీ రైతు అనుకూలమైన పార్టీ. రైతును రాజుగా చేయాలని కేసీఆర్ నాయకత్వం ఆలోచిస్తే ఇవాళ రైతుని
బిచ్చగాలం చేస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. రైతుని రాజుగా చేసి వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఆలోచన కేసీఆర్ నాయకత్వం అంది. ఇవాళ రైతుని బిచ్చగాలని చేసి రైతులను అడక తినే వాళ్ళని చేసి రైతును ఆఫీసుల చుట్టూ తిప్పేటువంటి నైజం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటా ఉన్నాను నేను? రైతు రుణమాఫీకి పత్రాలు పట్టుకొని బ్యాంకుకు పోవాలి, అక్కడ పోయి బ్యాంకుల చుట్టూ తిరగాలి. గతంలో తిరిగినామా? రుణమాఫీ అయిందంటే ₹1,00,000 రుణమాఫీ మేము హామీ ఇచ్చినాం, ₹1,00,000 రుణమాఫీ హామీ చేసినాం. అదేవిధంగా మీరు ₹2,00,000 రుణమాఫీ ఇచ్చినారు, ఇలా బ్యాంకు చుట్టూ తిప్పుతా ఉన్నారు. రైతు భరోసా కావాలంటే మీ సాగు చేస్తురా లేదా, ఒక అప్లికేషన్ నేను మళ్ళీ తిప్పుతా ఉన్నావు. ఉపాధి హామీ కార్డు లింకు పెట్టి ఇలా రైతు కూలీలకు సంబంధించిన 12,000 ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. రకరకాల కొర్రీలను పెట్టి కటింగ్లను పెట్టి ఇలా రైతులని కానీ ప్రజల్ని కానీ బిచ్చగాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఉందా బ్రదర్? ఆన్లైన్లో రైతు భరోసా, రైతు బంధు వచ్చిన ఆన్లైన్ వచ్చింది, రైతు రుణమాఫీ అయిన ఆన్లైన్ వచ్చింది. రేషన్ కార్డును కూడా మేము 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినాము 10 సంవత్సరాల కాలంలో. పింఛన్ పెంచగలిగినాము. అన్ని వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచింది కేసీఆర్ నాయకత్వం. అన్ని వర్గాల ఆత్మ వంచన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇలా గ్రామ సభలలో ఏ ముఖం పెట్టుకొని పోలేకనే మంత్రులేమో ఎక్స్కర్షన్లో ఉన్నారు, సీఎం ఏమో దావోజ్ పర్యటనలో ఉన్నాడు, ఎమ్మెల్యేలేమో ముఖం చాటేస్తూ గ్రామ సభలలో ప్రజలు తిరగబడతా ఉన్నారు. ఇంకా కొన్ని రోజులైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ప్రజల్లో కాదు ఆఫీసుల చుట్టూ కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి అలా. అంటే ఈ గ్రామ సభల వల్ల ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ పైన కూడా ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం 100% బ్రదర్. ఖచ్చితంగా స్థానిక అంశాలని ప్రభావితం చూస్తవి. డెఫినెట్ గా గవర్నమెంట్ ఈ ప్రభుత్వం 13 నెలల్లో వీరు చేసిన అంశాలు కూడా డెఫినెట్ గా ప్రభావం చూపుతాయి. డెఫినెట్ గా చూపుతాయి. మీ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏరుకోరు తెచ్చుకుంటున్నట్టు ఏమైనట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలే చెప్తా ఉన్నారు. ఇవాళ ప్రజలు పడుతున్న బాధలు మేము వింటా ఉన్నాము. మేము లీడర్లుగా మేము ఊళ్ళకి వెళ్ళినప్పుడు అయ్యో ఎందుకో ఓటేస్తాం కదరా, మేము అన్యాయం అవుతున్నాము, మాకు ఇబ్బంది అవుతా ఉంది, ఈ కాంగ్రెస్ పార్టీని ఏరుకోరు తెచ్చుకుంటే ఇవాళ మాకు ఏదో అయినట్టుందని చెప్పేసి మాట్లాడుతారు వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇకనైనా చెప్తా ఉన్నాం, మీకు ఇంకా ప్రజాస్వామ్యంలో ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు పరిపాలన ఉంది మీకు. కాబట్టి ఇకనైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి విజ్ఞప్తిస్తున్నాం. మీరు అమలు చేయకపోతే మేము డెఫినెట్గా మీ పైన ఖచ్చితంగా గొంతెత్తుతాం. గొంతెత్తితే గొంతు నొక్కుతామంటే ఇంకా ఎక్కుతాం. అంటే ఇవాళ బంతిని కాక ఎంత గోడకు బలంగా కొడితే మళ్ళీ ఎంతైతే బలంగా వెనకకు వస్తుందో అట్లనే కేటీఆర్ గారి మీద అక్రమ కేసులు పెట్టుకో, నల్గొండ జిల్లా సభను రద్దు చేసుకో, నల్గొండ జిల్లా సభకు పర్మిషన్ ఇవ్వకు. క్లాక్ టవర్ సెంటర్ అండి, నల్గొండ జిల్లా క్లాక్ టవర్ సెంటర్ లో అనేక ఉద్యమాలకు వేదిక అది. అనేక ప్రజాస్వామ్య ఉద్యమాలకు కావచ్చు, అనేక ప్రజాస్వామిక ధర్నాలకు కావచ్చు, శాంతియుత ధర్నాలకు వేదిక క్లాక్ టవర్ సెంటర్. దానిని నల్గొండ జిల్లాలో పర్మిషన్ మేము పెడతానంటే ఇవాళ అక్కడున్న మంత్రులు, అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాల్సుకొని పర్మిషన్ ఇవ్వకుండా చేశారు. దానికి ఏం చెప్పారంటే ట్రాఫిక్ అట అనేక అడగండి బ్రదర్, మీ క్లాక్ టవర్ సెంటర్ మీ విలేకరిని పంపండి, అక్కడ అడగండి. అనేక ప్రజాస్వామిక ధర్నాలకు ఉద్యమాలకు అది వేదిక. అక్కడ ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఇంకో దగ్గర మళ్లించే ప్రయత్నం చేయొచ్చు. కానీ కావాల్సుకొని బీఆర్ఎస్ పార్టీ బలపడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు వస్తూ ఉంటే ప్రజలు తండోపతండాలకు వస్తూ ఉన్నారు. రైతుల నుంచి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు వస్తూ ఉంది. కాబట్టి ఈ మద్దతును ఓర్వలేక, ఎందుకంటే చేవెళ్ళ షాబాద్లో ఏదైతే మన జరిగిందో చాలా అద్భుతమైనటువంటి సభ జరిగింది, అద్భుతమైన మద్దతు ప్రజల స్పందన వచ్చింది. కాబట్టి నల్గొండ జిల్లాలో ఆ మద్దతును ఓర్వలేక ఫ్లెక్సీలు కల్లా పెడుతురండి, ఫ్లెక్సీలు తీసేపిస్తురండి, అక్కడ మాజీ ఎమ్మెల్యే మీద దాడి చేస్తురండి, సభ రద్దు చేసేటట్టు పర్మిషన్ ఇవ్వకుండా పోలీసుల నుంచి దాడులు చేయిస్తురండి, ఫ్లెక్సీలు ఉడబిక్తున్నారండి. ఇక నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో మీరు చూసిర్రు, కేసీఆర్ గారి చిత్రపటాన్ని, ఒక తెలంగాణ యోధుడు చిత్రపటాన్ని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చిత్రపటాన్ని కిందేసి తొక్కడం అంటే రాక్షసానందం కదా. ఇలా యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిన, అదేవిధంగా నల్గొండ జిల్లాలో పర్మిషన్ రద్దు చేసిన, పర్మిషన్ ఇవ్వకుండా చూసిన, ఇవంతా కారణాలు ఏం కనపడుతున్నాయి? వీళ్ళ ప్రజల దగ్గర పోయే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ప్రజలు తిరగకుండా ఎట్లా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలు తిరిగితే స్పందన వస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఎట్లా అడ్డుకోవాలి, ఎట్లా అరెస్ట్ చేయాలి, ఎట్లా గొంతు నొక్కాలి, ఎట్లా వీళ్ళని అక్రమ కేసులు పెట్టాలి, ఎట్లా వీళ్ళు ప్రజలు తిరగకుండా గృహ నిర్బంధం చేయాలనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు బ్రదర్. రైట్. ఇది ఏదైతే గ్రామ సభల్లో నాయకులు ఇచ్చిన హామీలు పదే అధికారులను అడగడం వల్ల అక్కడ కాస్త ఇబ్బందులకు గురవుతున్న అధికారులు, ఈ నాయకులు చేసిన తప్పులు అధికారుల పైకి వస్తుందని మనకు దూదిమేత బాలాజీ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.